హాయ్ ఆల్, వెల్కమ్ టు రజితాస్ కిచెన్. నేను ఈరోజు తెలంగాణ స్పెషల్ సకినాలు చేయబోతున్నాను. దానికి నేను ఈరోజు కేజీన్నర బియ్యం తీసుకున్నాను. ఈ కేజీన్నర బియ్యానికి కొంచెం వాటర్ పోసుకొని బాగా వాష్ చేసి ఒక 2 అవర్స్ నానేసుకోవాలి. మిక్సీలో తిప్పుకుంటున్నాను నేను పిండి కాబట్టి 2 అవర్స్ అయితే సరిపోతుంది. లేదు మీరు గిన్నెలో కనుక తిప్పుకోవాలనుకుంటే ఒక 4 to 5 అవర్స్ నానాలి బియ్యము. సో ఇప్పుడు నేను నీళ్ళు పోసి బాగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసి నానబెట్టుకుంటాను ఒక 2 అవర్స్. సకినాల పిండి కోసం నానపోసుకున్న బియ్యాన్ని వడకట్టుకోవాలి. ఇలా ఒక జాలి గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ వంపేసుకోవాలి. ఈ ఒక జాలి గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ వంపుకునేలా ఇలా బియ్యాన్ని వడకట్టుకోవాలి. ఇలా మొత్తం నీళ్ళు వంపుకోవాలి. వంపుకున్న తర్వాత దీన్ని మిక్సీలోకి వేసుకొని మెత్తటి పిండిలాగా రుబ్బుకోవాలి. ఇందాక వడగొట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్లోకి ఇలా తీసుకోవాలి. తీసుకొని బియ్య పిండిని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన బియ్యాన్ని వడకట్టాక మిక్సీ తిప్పుకొని ఇలా పిండిని ఇలా జల్లించుకొని సన్నటి పిండిని మట్టుకే యూజ్ చేసుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సకినాల పిండిలోకి కిలో పిండికి 200 నుంచి 1/2 కిలోల నువ్వులు తీసుకోవాలి. ఈ నువ్వులను వాష్ చేసి వడకట్టుకొని ఆ పొడి పిండిలో కలుపుకోవాలి. నువ్వుల లాగానే ఒక గుప్పెడు ఓమ తీసుకొని దీన్ని కూడా వాష్ చేసి వడగట్టి పొడి పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు సకినాల పిండిని ఇలా టేబుల్ పైన ఒక క్లాత్లో పోసుకొని ఇందులో కిలో పిండికి ఒక పిరికెడు ఉప్పు ఒక పిరికెడు ఉప్పు ఇలా వేయాలి. ఇప్పుడు కిలోన్నర పిండి ఇంకా కొంచెం ఉప్పు పడితే ఇలా వేసేసుకొని తర్వాత ఇందాక తడిపి వడగట్టుకున్న నువ్వులు, వాము, సకినాల పిండిలో నువ్వులు, వాము, ఉప్పు అన్నీ వేసి బాగా ఇలా 2 చేతులతో మిక్స్ చేసుకోవాలి. కింద పడేయకూడదు. అట్టి దిట్టు ఇలా 4 సైడ్స్ ఇలా కవర్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే ఉప్పు నువ్వులు అంతటా మిక్స్ అవ్వన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఉప్పు, నువ్వులు, ఓము అంతా కలిసేట్టుగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది ఇలా క్లాత్లో ఎందుకు వేసుకొని కలుపుకుంటున్నామంటే గిన్నెలో అయితే ఇంత బాగా కలవదు. క్లాత్లో అయితే ఫ్రీగా ఉంటుంది, అంత బాగా కలుస్తుంది. ఆ పిండిని మొత్తం ఇలా గిన్నెలోకి తీసుకొని ఇందులో వాటర్ ఇలా వాటర్తో కలుపుకోవాలి. బాగా అణుకుగా కలుపుకోకూడదు, బాగా గట్టిగా కలుపుకోకూడదు. ఇలా కలుపుకున్నాక ఒక 1/2 అవర్ నానితే సకినాలు బాగా వస్తాయి. అందుకే ముందుగా అంతా కలిపి పెట్టుకుంటున్నాను నేను. ఇలా నీళ్ళు పోసుకొని కలుపుకున్నాక ఇలా చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా మన ముద్ద చేతిలోకి తీసుకొని ఇలా అని సకినాలు పోస్తుంటే ఈజీగా మనం పోయగలగాలి చేతికి అతుక్కోకుండా. అప్పుడు ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్ అన్నమాట. ఒక 1/2 అవర్ నానేసుకుంటే చాలా బాగా వస్తాయి. నేను ఇవాళ నా పేరుతో సకినాలు చేయబోతున్నా. ఇప్పుడు స్టార్ట్ చేసేసి ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. ఆల్రెడీ మేము స్టార్ట్ కూడా చేసేసాము. ఫస్ట్ గౌరమ్మని పెట్టేసుకున్నాము. తర్వాత ఇదిగోండి ఇలా సకినాలు కూడా చేశాను. ఇందాక మనం తడి పెట్టుకున్న పిండి ఒక 1/2 అవర్ తర్వాత ఇంత బాగా తయారైంది చూడండి. ఇప్పుడు ఇలా కొంత ముద్ద తీసుకొని ఫస్ట్ ఇలా అనుకొని క్లాత్ని కొంచెం స్ట్రైట్ చేసేసుకొని ఇలా పోసుకోవాలి. 3 వరుసలుగా పోస్తున్నాను నేను ఇప్పుడు. మీకు 2 వరుసలు కావాలంటే 2 వరుసలు, 3 వరుసలు కావాలంటే 3 వరుసలు, 5 వరుసలు అలా ఒక మంచి నీట్ క్లాత్ పైన ఇలా పోసుకోవాలి. పోసుకున్నాక బాగా ఆరాక తీసి వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 వరుసలది పోసాను. సకినాలు ఒక ప్లేట్ ద్వారా తీసుకొని ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా ఈజీగా వచ్చేస్తాయి. ముక్కలు అవ్వకుండా తీసుకొని
ఇలా షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా మూకుల్లో ఆయిల్ పోసుకోవాలి. బాగా ఫుల్గా పోసుకోవద్దు, ఎందుకంటే సకినాలు వేసాక పొంగుతాయి. సో ఇలా ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా తీసిన సకినాలను మూకుల్లోకి వేసుకోవాలి. చూడండి ఎలా పొంగుతున్నాయో. అలా పొంగి ఆయిల్ బయటికి పడిపోతుంది అనమాట. అందుకోసమే కొంచెం తక్కువగా ఆయిల్ వేసుకోవాలి మూకుల్లో. పొంగిపోయి పైనకి తేలాలన్నమాట. సకినాలు కొంచెం పైనకి తేలాక వాటిని కదిలించాలి, లేదంటే విరిగిపోతాయి అన్నమాట. చూడండి ఇప్పుడు సకినాలు పైనకి తేలాయి. ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి నెమ్మదిగా, ఒక్కొక్కడిగా ఇలా తిప్పుకోవాలి. అన్నీ తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా, మరీ ఎక్కువ గోలకూడదు, కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీయాలి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి, చూడండి కలర్ చేంజ్ అయినాయి. వీటిని ఇలా మూకుల్లోంచి తీసి జల్లీలోకి వేసుకోవాలి. ఇలా జల్లీలోకి వేసుకోవాలి. వేసుకున్నాక ఇవి చూడండి ఇలా క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట.